పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళి దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో పనిచేశారు. అయితే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్తో మాత్రం సినిమా చేయలేదు. ఈ అరుదైన కాంబినేషన్లు ఎందుకు కుదరలేదు? దీని వెనుక ఉన్న కారణాలు, ఆసక్తికర వాస్తవాలను ఈ కథనంలో తెలుసుకుందాం. రాజమౌళితో సినిమా అంటే ఏ హీరోకి అయినా పండగే. ఎందుకంటే జక్కన్న సినిమా చేసిన తరువాత ఆ హీరో రేంజ్ ఎక్కడికో వెళ్తిపోతుంది మరి. ప్రస్తుతం పానిండియా సినిమాల ఊపులో ఉన్న రాజమౌళి, టాలీవుడ్లో దాదాపు టాప్ స్టార్స్ అందరితో సినిమాలు చేశాడు. కానీ తెలుగులో టైరొకటి హీరోలుగా ఉన్న పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్తో మాత్రమే జక్కన్న సినిమాలు రాలేదు. చిన్న హీరోలు అయిన నాని, నితిన్, సునీల్తో కూడా మూవీస్ చేసిన రాజమౌళి, అంత పెద్ద స్టార్స్ అల్లు అర్జున్, పవన్తో ఎందుకు సినిమాలు చేయలేకపోయాడు? రాజమౌళి సినిమా చేయని స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నారు. చిరంజీవి కూడా చరణ్ మగధీర సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించి, రాజమౌళి సినిమాలో నటించాను అనిపించుకున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా చేయాలని రాజమౌళి ప్రయత్నించాడట. పవన్ కళ్యాణ్ కోసం రాజమౌళి ఓ కథను కూడా రాసుకున్నాడట. ఈ కథను పవన్కు వినిపించాడట కూడా రాజమౌళి. వీరిద్దరి మధ్య సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్న టైంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాలపై దృష్టి పెట్టాల్సి వచ్చిందట. రాజమౌళితో సినిమా అంటే చాలా టైం కేటాయించాల్సి వస్తుంది. అటు పాలిటిక్స్ను, ఇటు జక్కన్న సినిమాను మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి ఈ సినిమా సెట్స్ వరకు వెళ్లలేదని తెలుస్తోంది. కానీ వీరి కాంబోలో సినిమా వచ్చి ఉంటే అది వేరే లెవెల్లో ఉండేది. పవర్ స్టార్ అభిమానులకు ఈ కాంబినేషన్ ఓ లోటుగానే ఉండిపోయింది. ఇక రాజమౌళి కాంబినేషన్లో అభిమానులు ఎక్స్పెక్ట్ చేసిన మరో హీరో అల్లు అర్జున్. జక్కన్న, బన్నీ కాంబోలో ఇంతవరకు సినిమా ఎందుకు రాలేదు అని అందరికీ ఉన్న అనుమానమే. కానీ వీరి కాంబోలో సినిమా రావాల్సి ఉంది. అది కూడా అనుకోని కారణాల వల్ల ఆగిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీలో వినిపించిన వార్తల ప్రకారం అల్లు అర్జున్, అజిత్తో కలిపి ఓ భారీ మల్టీస్టారర్ సినిమా చేయాలని రాజమౌళి అనుకున్నాడట. కానీ ఎందుకో ఆ సినిమా ఆగిపోయిందని సమాచారం. అంతేకాదు అల్లు అర్జున్ కోసం రాజమౌళి ఓ కథను కూడా వినిపించాడని. కానీ అది నచ్చక బన్నీ రిజెక్ట్ చేసినట్టు టాలీవుడ్ టాక్. ఆ తరువాత వీరి కాంబోకు ఎక్కడా స్కోప్ దొరకలేదు. రాజమౌళితో పవన్, బన్నీ సినిమాలకు ఛాన్స్ ఉందా అంటే పవన్తో ఇక కష్టమనే చెప్పాలి. ఆయన పూర్తిగా రాజకీయాలకు పరిమితమయ్యారు. ప్రస్తుతం పనిపాలనలో బిజీగా ఉన్నారు. నెక్స్ట్ రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా రాజమౌళి ప్రాజెక్టులకు కేటాయించేంత టైం ఆయన దగ్గర ఉండదు. సో ఇక పవర్ స్టార్ సినిమాలు చేసినా జక్కన్నతో మాత్రం కష్టం. ఇక అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. అట్లీ మూవీతో పాన్ వరల్డ్ను టచ్ చేయాలని ప్రయత్నం గట్టిగా చేస్తున్నాడు. సో ఫ్యూచర్లో బన్నీతో రాజమౌళి సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ కాంబో ఎప్పుడు కలుస్తుందా అని అభిమానులు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం మహేష్ బాబుతో పార్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. వారణాసి టైటిల్ను రీసెంట్గా అనౌన్స్ చేశారు. అడ్వెంచర్ కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ సినిమాను దాదాపుగా 1500 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. ఈసారి హాలీవుడ్ను జక్కన్న గట్టిగా టార్గెట్ చేసినట్టు సమాచారం. 2027 సమ్మర్లో వారణాసి రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు టీం. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో రాజమౌళి కాంబో ఇక కష్టమే. అల్లు అర్జున్తో గతంలో కథ తిరస్కరణ వంటివి జరిగాయి. ఈ రెండు కాంబినేషన్లు అభిమానులకు తీరని లోటుగానే మిగిలిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.